రీసెంట్గా కూడా కొన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది, దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా బయటికి కూడా రావడం జరిగింది. ఇది రీసెంట్గా వచ్చినటువంటి సర్వే, అంటే ఆంధ్రప్రదేశ్ రేస్ పోల్ సర్వే 2024, అంటే పార్టీలకు సంబంధించినటువంటి సీట్ల వారీగా సీట్ షేర్ ఆ విషయం ఇక్కడ చూద్దాం ఒకసారి. వైఎస్ఆర్సీపీకి 132 నుంచి 138 సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క సర్వే కూడా తెలపడం జరుగుతుంది. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 కూటమి పార్టీలకి 37 నుంచి 42 సీట్ షేర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ యొక్క సర్వే కూడా తెలపడం జరుగుతుంది. ఇక మరొక విషయం చూద్దాం ఇక్కడ. అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం తెలపండి అనే ఒక ప్రశ్న కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇందులో పూర్తి స్థాయి డేటా ఒకసారి చూద్దాం. అంటే పర్సంటేజ్ వారీగా అంటే బాగుంది అనేది 54% మంది బాగుందని చెప్పారు, పర్వాలేదు అని 26% మంది పర్వాలేదని చెప్పడం జరిగింది, బాగోలేదనేది 16%, చెప్పలేము అనేది 4%. అంటే ఈ మొత్తం పరిస్థితి చూసుకుంటే మాత్రం 54% మంది సీఎం జగన్మోహన్ రెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం తెలపండి అనే అంశాల్లో కూడా బాగుంది, అతని పనితీరు అనేది వారు చెప్పినట్టు కూడా ఈ సర్వే సంస్థలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు అన్నది ఈ ప్రశ్న కూడా అడిగితే అక్కడ ఉన్నటువంటి వారు జగన్మోహన్ రెడ్డి అనేది 61%, చంద్రబాబు నాయుడు అనేది 31%, ఇతరులు అనేది 8%. అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనితీరు కావచ్చు, వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అవన్నీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పినట్టు కూడా ఈ యొక్క సర్వే కూడా తెలపడం జరుగుతుంది. ఇక మరొక విషయం చూద్దాము. పల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 యాజ్ ఆన్ 22/3/2024 టు అండ్ అంటే 16/4/2024. అంటే 2 డిఫరెన్స్ కూడా మనకు కనిపిస్తుంది. అంటే గత నెల 23 తారీఖున చేపట్టినటువంటి సర్వే, ఇప్పుడు ఉన్నటువంటి పర్సంటేజ్ అంటే ఓట్ షేర్. ఒకసారి వైఎస్ఆర్సీపీ విషయం చూసుకుంటే గత నెల మార్చిలో 48.3% ఉండేది ఓట్ షేర్, కానీ ఇప్పుడు ఓట్ షేర్ పెరిగింది 2%గా 50.8%గా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్నట్టు కూడా ఈ యొక్క సర్వే కూడా చెప్పడం జరుగుతుంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ గత నెల అంటే మార్చిలో 44.8%, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి 43.3% అనేది 2% పడిపోయినట్టు కూడా టీడీపీ గ్రాఫ్ పడిపోయినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఇతరులు వచ్చేసి 2% లాస్ట్ మంత్ ఉన్నది, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి 2% అదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఇక కాన్సే ఓటింగ్ ఆన్ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అనేది 4.9, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ వచ్చేసి 3.9%గా ఈ యొక్క సర్వే కూడా చెప్పడం జరిగింది. ఇక ఓట్ షేర్ ఆసాం 23/3/2024, అంటే మార్చిలో ఉన్నటువంటి ఈ యొక్క ఓట్ షేర్ సంబంధించినటువంటి విషయం కూడా మనము చూసుకోవడం జరిగింది. ఇందాక చెప్పినట్టు మీకు ఒకసారి ఆ గ్రాఫ్లో కూడా చూపిస్తుంది. ఇక్కడ ఓట్ షేర్ ఆసాం 16/4/2024, అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి టీడీపీ, జనసేన, బీజేపీ 43.30%, వైఎస్ఆర్సీపీ 50.80% యాజ్ ఆఫ్ నౌ ఉన్నట్టు కూడా సర్వే తెలుపుతుంది. ఇక మరొక విషయం చూద్దాం ఒకసారి. పార్లమెంట్ సంబంధించినటువంటి విషయం, ఇక పార్లమెంట్ వైజ్ సీట్ షేర్ యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది ఈ యొక్క సర్వే కూడా తెలపడం జరుగుతుంది. ఈ యొక్క రిపోర్ట్ కూడా విడుదల చేశారు. ఇక పార్లమెంట్ సంబంధించినటువంటి వారిగా సెగ్మెంట్స్ వారిగా చూసుకుందాం. ఇక మొదటిగా శ్రీకాకుళం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ ఇందులో వైఎస్ఆర్సీపీకి 5, పొత్తు కూటమి పార్టీకి 2 శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లో వస్తాయని చెప్పేసి కూడా ఈ యొక్క సర్వేలు కూడా తెలపడం జరుగుతుంది. ఇక విజయనగరం సంబంధించిన విషయం చూద్దాము. మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే పార్లమెంట్ వారీగా 6 వైసీపీకి వస్తాయని చెప్తున్నారు, కూటమికి 1 సీట్ వస్తుందని చెప్పేసి కూడా ఈ యొక్క పార్లమెంట్ వైజ్గా సర్వే తెలపడం జరుగుతుంది. ఇక విశాఖపట్నం సంబంధించిన విషయం చూసుకుంటే 7 పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో వైఎస్ఆర్సీపీకి 4, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమి పార్టీకి 3 అసెంబ్లీ స్థానాలు అక్కడ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సర్వే కూడా తెలపడం జరుగుతుంది. ఇక
అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఆ 3 వైఎస్ఆర్సీపీకి 4 కూటమి పార్టీకి వచ్చేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. ఇక అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే మాత్రం పార్లమెంట్ వారీగా 7 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి క్లీన్ స్వీప్ వచ్చేటువంటి అవకాశం నుండి కూడా సర్వే కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. అందులో మొత్తం 7కు 7 వైసీపీకి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పేసి సర్వేలు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక కాకినాడ విషయం చూసుకుందాం. కాకినాడలో 4 వైసీపీకి కూటమి పార్టీకి 3 యాజ్ ఆఫ్ నౌ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ విషయం చూసుకుంటే అందులో 3 అసెంబ్లీ సీట్లు వైసీపీకి వస్తాయని చెప్తున్నారు. 4 కూటమి పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఈ యొక్క సర్వే కూడా తెలపడం జరుగుతుంది. ఇక రాజమండ్రి విషయం చూసుకుందాము. ఇక్కడ కూడా సేమ్ కొంచెం టఫే ఉన్నది. అంటే ఎక్కువగా వైఎస్ఆర్సీపీకే ఎక్కువగా సీట్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 6 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ హవా ఉన్నటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఈ సర్వే తెలుపుతుంది. ఇక కూటమికి వచ్చేసి 1. ఇక నర్సాపురం వచ్చేసి 4 వైసీపీకి, టీడీపీ జనసేన బీజేపీకి 3 స్థానాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇక ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి నియోజకవర్గాల విషయాలు చూసుకుంటే మాత్రం 7కి 7 స్థానాలు వైసీపీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని ఈ యొక్క సర్వే తాజాగా వెల్లడించినటువంటి ఈ యొక్క సర్వే కూడా తెలపడం జరుగుతుంది. ఇక మిగతా పార్లమెంట్ సంబంధించిన విషయాలు చూసుకుంటే మచిలీపట్నం వచ్చేసి వైఎస్ఆర్సీపీకి 5, టీడీపీ జనసేన బీజేపీకి 2 సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఇక విజయవాడ విషయానికి వస్తే 6 వైసీపీకి 1 కూటమి పార్టీకి సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక గుంటూరు విషయాన్ని చూసుకుంటే గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ విషయాన్ని చూసుకుంటే 3 వైసీపీకి 4 టీడీపీ జనసేన బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గుంటూరులో కొంత టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక నర్సరావుపేట విషయం చూసుకుందాము. 5 వైఎస్ఆర్సీపీకి 2 కూటమి పార్టీకి. ఇక బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే 4 వైఎస్ఆర్సీపీకి 3 కూటమి పార్టీకి. ఇక ఒంగోల్ పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే 7కి 7 వైసీపీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే 6 వైఎస్ఆర్సీపీకి 1 కూటమి పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క సర్వే కూడా తెలుపుతుంది. ఇక తిరుపతి విషయం చూసుకుందాం. తిరుపతిలో కూడా తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 7 వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా ఈ యొక్క సర్వే కూడా చెప్పడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది వైసీపీ హవా అనేది ఎక్కువగా కనిపిస్తున్నట్టు కూడా ఏపీలో ఉన్నట్టు కూడా ఈ సర్వే ఆధారంగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక చిత్తూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ విషయం చూసుకుంటే 7 నియోజకవర్గాల్లో 6 వైఎస్ఆర్సీపీకి, కూటమి పార్టీకి 1 పార్లమెంట్ సీట్ వచ్చేటువంటి అవకాశం, 1 అసెంబ్లీ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పేసి ఈ చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి ఈ యొక్క సీట్ షేర్ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ విషయం చూసుకుందాం ఒకసారి. వైఎస్ఆర్సీపీకి 7, కూటమి పార్టీకి 0. అంటే రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా పూర్తి స్థాయిలో వైసీపీ హవానే కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా వైసీపీ వైపే అక్కడ ఉన్నటువంటి నేతలు ఉన్నట్టు, అక్కడ ఉన్నటువంటి వారు ప్రజలు ఉన్నట్టు కూడా ఈ యొక్క సర్వే కూడా చెప్పడం జరుగుతుంది. ఇక కడప విషయం చూసుకుందాం. కడప పార్లమెంట్ సెగ్మెంట్లో 6 వైసీపీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1 జనసేన టీడీపీ బీజేపీకి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కర్నూలు విషయం చూసుకుందాం. కర్నూలులో 7కి 7 అసెంబ్లీ స్థానాలు వైసీపీకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇక నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే 6 వైఎస్ఆర్సీపీకి 1 కూటమి పార్టీకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నట్టు కూడా ఈ సర్వే తెలుపుతుంది. ఇక హిందూపూర్ విషయం చూసుకుంటే 6 వైఎస్ఆర్సీపీకి 1 కూటమి పార్టీకి ఈ యొక్క అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక అనంతపూర్ విషయం చూసుకుందాం. అనంతపూర్లో 7, అంటే అనంతపూర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ హవా అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రేస్ పోల్ సర్వే 2024 వారు ఈ యొక్క రిపోర్ట్ను కూడా విడుదల కూడా చేయడం జరిగింది. కాబట్టి
మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉంటే అందులో ఎక్కువగా వైఎస్ఆర్సీపీ హవానే కనిపిస్తున్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మేజర్ వైఎస్ఆర్సీపీదే ఉండడం జరిగింది. ఒకసారి మొత్తం చూసుకుందాం. 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో వైఎస్ఆర్సీపీకి 137 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కూడా కూటమిగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వారికి వచ్చేటువంటి స్థానాలు 38 స్థానాలు వస్తుందని ఈ యొక్క సర్వే కూడా తెలపడం జరుగుతుంది. ఇక అనేక సర్వేలు కూడా అనేక రిపోర్ట్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఒకసారి మనము డీటెయిల్గా చూద్దాము. డీటెయిల్గా అసెంబ్లీ వైస్ విన్నింగ్ పార్టీస్ ఫర్ అప్కమింగ్ ఎలక్షన్స్ అన్నది డీటెయిల్గా ఒకసారి చూద్దాము. మొత్తం 175 కాన్స్టిట్యున్సీస్లో వైఎస్ఆర్సీపీ హవా ఎక్కడెక్కడ ఎట్లా ఉంది, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, టఫ్ ఫైట్ ఉందా, లేకపోతే క్లీన్ స్వీప్ ఉందా, లేకపోతే ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది అనేది ఒకసారి ఈ సర్వే వెల్లడించినటువంటి అంశాల్లో కూడా ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. మొదటగా శ్రీకాకుళం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా వివరంగా చూపిస్తాను. ఒకసారి శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ ఇది. శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఇచ్చాపురం యాజ్ ఆఫ్ అంటే మనం ఇంతకుముందు ఉన్నటువంటి సర్వే కూడా చూద్దాం ఒకసారి. అంటే వారు 1వ తారీఖు అంటే 7వ తారీఖు 1వ నెల 2024న ఈ యొక్క సర్వే కూడా చేపట్టడం జరిగింది. ఆ టైంలో టీడీపీ హవా ఎక్కువగా కనిపించింది. దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా లాస్ట్ మంత్ సర్వే చేపినప్పుడు వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు కూడా ఈ యొక్క సర్వే కూడా తెలపడం జరుగుతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా వైఎస్ఆర్సీపీదే అక్కడ జెండా ఎగిరేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఈ యొక్క సర్వే కూడా చెప్పడం జరుగుతుంది. ఇక కంటెస్టింగ్ క్యాండిడేట్ సంబంధించిన విషయానికి వస్తే ఎవరెవరు పోటీ చేస్తున్నారు అనేది చూద్దాం. పెండలం అశోక్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రియా విజయ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మొదటగా కొంత టఫ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆసన సిచ్యువేషన్ ప్రకారం కొంత వైఎస్ఆర్సీపీ వైపే ఎక్కువగా ఎడ్జ్ ఉన్నట్టు, ఎక్కువగా వారి వైపు ఉన్నట్టు కూడా ఈ యొక్క సర్వే ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక పలాస సంబంధించినటువంటి నియోజకవర్గం విషయం చూసుకుందాం. పలాసలో గత 3 నెలల నుంచి వైఎస్ఆర్సీపీ హవానే కనిపిస్తుంది. పలాసలో అక్కడ అప్పలరాజు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గౌతు శిరీష టీడీపీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి అక్కడ దాదాపు ఈ యొక్క సర్వే నిర్వహిస్తున్నటువంటి అంటే 3 నెలల నుంచి కూడా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. కాబట్టి అక్కడ పలాసలో మాత్రం వైఎస్ఆర్సీపీ హవానే కనిపిస్తున్నట్టు కూడా ఈ యొక్క సర్వే కూడా తెలపడం జరిగింది. ఇక టెక్కలి సంబంధించినటువంటి నియోజకవర్గం విషయం చూసుకుందాము. మొదటిగా టీడీపీ జనవరిలో అంటే ఈ పొత్తుల సంబంధించినటువంటి విషయం కావచ్చు అంత క్లారిటీ అన్నప్పుడు టీడీపీ హవా ఉంది. దాని తర్వాత టీడీపీ జనసేన హవా మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మొదటగా అందరూ ఊహించారు ఎట్లన్నా టీడీపీ హవానే అనేది అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అచ్చెన్నాయుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. చాలా సీనియర్ నేత, అక్కడ ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా చేసినటువంటి వ్యక్తి, మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అక్కడ టీడీపీ హవా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ టెకలి సంబంధించినటువంటి నియోజకవర్గంలో. ఇక పాతపట్నం నియోజకవర్గం విషయం చూద్దాము. మొదటిగా 2 సార్లు సర్వే నిర్వహించినప్పుడు టీడీపీ హవా ఎక్కువగా కనిపించింది. దాని తర్వాత ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రెడ్డి శాంతి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. దాంతోపాటు మామిడి గోవిందరావు టీడీపీ నుంచి వారు పోటీ చేస్తున్నారు. కొంత టఫ్ ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గం విషయం చూద్దాము. శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ హవానే ఎక్కువనే ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ధర్మన ప్రసాదరావు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. దాంతోపాటు గోండు శంకర్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కొంత వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్గా ఉన్నట్టు కూడా మనకి ఈ యొక్క సర్వే ద్వారా కూడా అర్థమవుతుంది. ఇక ఆమడవలస నియోజకవర్గం సంబంధించిన విషయం చూసుకుంటే టీడీపీ హవా మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ కూటమి పార్టీదే ఎక్కువ హవా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గత 3 నెలల నుంచి నిర్వహించినటువంటి సర్వే ఆధారంగా కూడా ఎక్కువగా టీడీపీదే టీడీపీ జనసేన ఆ పార్టీలదే కూటమి పార్టీలదే హవా ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమైంది. ఇక తమ్మినేని సీతారాం వైఎస్ఆర్సీపీ నుంచి, కూన రవికుమార్
టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన వారిదే ఎక్కువగా హవా కూడా కనిపిస్తుంది. ఇక హెచ్ఆర్లకు సంబంధించిన విషయం చూద్దాము. మొదటిగా జనవరిలో ఈ యొక్క సర్వే నిర్వహించినటువంటి సమయంలో వైసీపీకి టీడీపీ మధ్య ఒక టఫ్ ఫైట్ ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఇదే సర్వే అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వైసీపీదే ఎక్కువగా హవా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. వైసీపీ జెండా ఎగిరేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఈ యొక్క సర్వే కూడా తెలుపుతుంది. కాబట్టి కిరణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ కలిచెట్టి అప్పలనాయుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక శ్రీకాకుళంలో ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి నర్సన్నపేట ఇక్కడ వైఎస్ఆర్సీపీదే హవా కనిపిస్తుంది. ఇక రాజం వచ్చేసి వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. మరోవైపు పాలకొండ వచ్చేసి వైఎస్ఆర్సీపీదే హవా కనిపిస్తుంది. ఇక కురుపం వచ్చేసి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక పార్వతీపురంలో కూడా వైఎస్ఆర్సీపీ హవానే కనిపిస్తుంది. ఇక సాలూరు వచ్చేసి వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు కూడా మనకి ఈ యొక్క సర్వే ద్వారా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక బొబ్బిలి అంటే విజయనగరం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన హవా ఎక్కువగా కనిపిస్తున్నట్టు కూడా మనకి ఈ సర్వేల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక చీపురుపల్లి నియోజకవర్గం విషయం చూసుకుంటే వైఎస్ఆర్సీపీదే హవా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు, కళా వెంకట్రావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా వైఎస్ఆర్సీపీదే హవా కనిపిస్తుంది. ఇక గజపతి నగరం వచ్చేసి వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. ఇక నెల్లిమర్ల వచ్చేసి వైఎస్ఆర్సీపీదే హవా కనిపిస్తుంది ఇక్కడ కూడా. ఇక విజయనగరం సంబంధించిన విషయం చూసుకుంటే విజయనగరంలో మొదటిగా జనవరిలో కొంత టీడీపీ ఫేవర్గా ఎక్కువగా కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపే విధంగా ఆనాడు ఆ సర్వేలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అంటే 16 తారీఖున చేసినటువంటి సర్వే ఆ రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు కూడా ఈ యొక్క సర్వే కూడా తెలపడం జరుగుతుంది. ఇక శృంగవరపు కోట వచ్చేసి వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. ఇక భీమిలి టీడీపీ, జనసేన ఈ కూటమి పార్టీల హవా మాత్రం ఉన్నట్టు కూడా మనకి ఈ యొక్క సర్వే యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి రిపోర్ట్ ఆధారంగా మనకు అర్థమవుతుంది. ఇక విశాఖపట్నం ఈస్ట్ మొదటగా టీడీపీ హవానే కనిపిస్తుంది, అంటే కూటమి పార్టీ హవా కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖపట్నం ఈస్ట్లో ఎంవివి సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు, వెలిగపూడి రామకృష్ణబాబు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కానీ ఇక్కడ టీడీపీయే హవా ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. ఇక విశాఖపట్నం సౌత్ విషయానికి వద్దాము. సౌత్లో మొదటిగా టీడీపీ, జనసేన హవా ఉన్నప్పుడు కూడా ఆ గ్రాఫ్ తగ్గి వైసీపీ వైపు మళ్ళినట్టు కూడా ఈ యొక్క సర్వేలు కూడా తెలపడం జరుగుతుంది. ఇక విశాఖపట్నం నార్త్ విషయం చూసుకుందాము. మొదటగా జనవరిలో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ, జనసేన అనే విధంగా ఫైట్ ఉండేది. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు కూడా ఈ యొక్క సర్వే తెలుపుతుంది. ఇక విశాఖపట్నం వెస్ట్ కూడా వైఎస్ఆర్సీపీ హవానే కనిపిస్తుంది. ఇక గాజువాక విషయం చూసుకుందాం. గాజువాకలో టీడీపీ, జనసేన పార్టీ హవా కనిపిస్తుంది. ఇక్కడ గుడివాడ అమర్నాథ్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు, పల్లా శ్రీనివాసరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ హవానే ఎక్కువనే ఉన్నట్టు కూడా కూటమి పార్టీ హవా కనిపిస్తుంది. ఇక చోడవరం విషయం చూద్దాము. వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. మడుగుల వైఎస్ఆర్సీపీ, అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ హవా యాజ్ ఆఫ్ నో ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. ఇక పాడేరు విషయం చూసుకుందాం. పాడేరు వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. అనకపల్లి వచ్చేసి టీడీపీ, జనసేన కూటమి పార్టీ హవా యాజ్ ఆఫ్ నో ఉన్నట్టు కూడా ఈ యొక్క సర్వే ఆధారంగా మనకి తెలుస్తుంది. ఇక పెందుర్తి విషయం చూసుకుందాం. పెందుర్తిలో కూడా టీడీపీ, జనసేన, ఇక ఎలమంచిలి వచ్చేసి టీడీపీ, జనసేనదే హవా ఎక్కువగా కనిపిస్తుంది. పాయకరావుపేట వచ్చేసి వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. ఇక నర్సీపట్నంలో మొదటగా వైఎస్ఆర్సీపీ హవా ఉంది, అంటే జనవరిలో నిర్వహించినటువంటి సర్వేలో వైఎస్ఆర్సీపీ హవా ఉంటే ఇప్పుడు యాసాఫ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో టీడీపీ, జనసేనది కొంత వేవ్ అనేది అక్కడ కనిపిస్తున్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉమాశంకర్ గణేష్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఇక్కడ ఆసంలో టీడీపీ, జనసేన హవా అనేది
కొనసాగుతుంది. ఇక కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి నియోజకవర్గాల విషయాలు చూద్దాం. ఒకసారి మొదటగా తునిలో వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. ప్రతిపాడులో టీడీపీ జనసేన ఉండే మొదటగా, కానీ ఇప్పుడు యాసంలో వీళ్ళు ఇచ్చేటువంటి సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. ఇక పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ, కాకినాడ రూరల్లో టీడీపీ జనసేన, పెద్దాపురం విషయం చూసుకుంటే టీడీపీ జనసేన, అనపర్తి అంటే రాజమండ్రి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 7 నియోజకవర్గం సంబంధించిన విషయం చూద్దాం ఒకసారి. అనపర్తి వచ్చేసి వైఎస్ఆర్సీపీ, కాకినాడ సిటీ వచ్చేసి వైఎస్ఆర్సీపీ, ఇక రామచంద్రపురం వచ్చేసి వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. ఇక్కడ మొదటగా కొంత టఫ్ ఫైట్ ఉండేది, కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నట్టు కూడా సర్వే తెలుపుతుంది. చూడాల్సి ఉంటుంది ఏం జరగబోతుంది అనేది. ఇక ముమ్మిడివరంలో వచ్చేసి టీడీపీ జనసేన, అమలాపురంలో టీడీపీ కూటమి పార్టీ గెలుస్తుంది, రాజుల్లో కూటమి పార్టీ గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఈ సర్వే చెప్తున్నారు. ఇక పి గన్నవరం వచ్చేసి వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నట్టు కూడా ఈ సర్వే తెలుపుతుంది. అమలాపురంలో పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి కొత్తపేటలో టీడీపీ జనసేన కూటమి పార్టీ గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నట్టు కూడా సర్వే తెలుపుతుంది. ఇక మండపేటలో వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది, రాజనగరంలో వైఎస్ఆర్సీపీ, రాజమండ్రి సిటీలో కూడా వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. ఇక జగంపేట వచ్చేసి టీడీపీ జనసేన చూపిస్తుంది, రాజమండ్రి రూరల్లో టీడీపీ జనసేన, రంపచోడవరం వచ్చేసి ఇక నిడదవోలు వచ్చేసి వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక అచ్చంత వచ్చేసి వైఎస్ఆర్సీపీ, పాలకొల్లు కూటమి పార్టీ హవా కనిపిస్తుంది ఆసఫ్న ఉన్నటువంటి సిచ్యువేషన్లో. నర్సాపురంలో టీడీపీ జనసేన హవా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ. ఇక భీమవరం సంబంధించిన విషయం చూసుకుంటే భీమవరంలో మొదటిగా జనసేన పార్టీ హవా ఉన్నట్టు కూడా తెలిసి ఉండే, కానీ ఇప్పుడు ఈ సర్వే మాత్రం వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు కూడా ఆసఫ్న ఉన్నట్టు కూడా ఈ సర్వే సంస్థలు చెప్తున్నారు. కానీ చూడాల్సి ఉంటుంది, అంటే ఏదైనా ఈవెన్ దో లాస్ట్ మూమెంట్లో ఛాన్సెస్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తాయా లేదని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గత 3 నెలల నుంచి మనం సర్వేలు చూస్తున్నాము, మార్పులు ఖచ్చితంగా చేంజెస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తాయి. కాబట్టి చివరి వరకు అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ మైండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇక ఉండి వచ్చేసి వైఎస్ఆర్సీపీ, తనకు వచ్చేసి వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నట్టు కూడా చెప్తున్నారు. తాడేపల్లిగూడెంలో కూటమి పార్టీ హవా నడుస్తుంది. ఉంగుటూరులో వచ్చేసి వైఎస్ఆర్సీపీ, దెందులూరు వచ్చేసి వైఎస్ఆర్సీపీ, ఏలూరు నియోజకవర్గం వచ్చేసి వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గోపాలపురం వచ్చేసి వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక పోలవరం వైఎస్ఆర్సీపీ, చింతలపూడి వైఎస్ఆర్సీపీ, ఇక తిరువూరులో కూడా వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నూజివీడ్లో వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. గన్నవరంలో మాత్రం టీడీపీ హవా, కూటమి పార్టీ హవా ఉన్నట్టు కూడా మనకి ఈ సర్వే ఆధారంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వల్లభనేని వంశీమోహన్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు, యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక గుడివాడ నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. కొడాలి నాని, వెనుగండ్ల రాము టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. నాని అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా వారు అక్కడ వారిదే హవా కనిపిస్తుంది. ఇక కైకులూరు విషయానికి వద్దాం. కైకులూరులో వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అది అక్కడ జెండా ఎగరేసేట్టు కూడా అవకాశం ఉన్నట్టు కూడా ఈ యొక్క సర్వే కూడా తెలుస్తుంది. ఇక పెడన వచ్చేసి వైఎస్ఆర్సీపీ, మచిలీపట్నం వచ్చేసి వైఎస్ఆర్సీపీ. మొదటిగా కొంత టఫ్ ఉన్నప్పుడు కూడా మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ అంటే మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ వచ్చేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. ఇక అవనిగడ్డ, పామర్రు, పెనమలూరులో మాత్రం టీడీపీ జనసేన హవా కనిపిస్తుంది. విజయవాడ వెస్ట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ, విజయవాడ సెంటర్లో కూడా వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు, బోండా ఉమా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక విజయవాడ ఈస్ట్ విషయానికి వస్తే విజయవాడ ఈస్ట్లో వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. ఇక్కడ దేవినేని అవినాష్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు, గదే రామ్మోహన్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆ సీట్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం కూడా సర్వే కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎక్కువగా ఇక సామాజిక వర్గానికి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే కమ్మ, కాపు, ముస్లిం, మాదిగా, మాల ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అవకాశం ఉన్నారని చెప్పేసి ఈ యొక్క సర్వేలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక మైలవరం విషయం చూసుకుందాం. మైలవరంలో టీడీపీ కూటమిది హవా కనిపిస్తుంది. నందిగామలో
వైఎస్ఆర్సీపీ జగ్గయ్యపేటలో వైఎస్ఆర్సీపీ మొదటగా జగ్గయ్యపేటలో కూటమి పార్టీ హవా ఉండే, కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు సర్వేలు చెప్తున్నారు. పెడకూరపాడు వైఎస్ఆర్సీపీ. ఇక గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ విషయం చూసుకుందాం ఒకసారి. తాడికొండ మంగళగిరి పొన్నూరు కూటమి పార్టీ హవా కనిపిస్తుంది. ఇక వేమూరులో వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. రేపల్లెలో కూటమి పార్టీ హవా కనిపిస్తుంది, టీడీపీ ప్లస్ జనసేన. ఇక తెనాలిలో వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. బాపట్లలో కూడా వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది, వారు ఛాన్సెస్ ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. ఇక ప్రతిపాడులో కూడా టీడీపీ జనసేన వారిది హవా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలు చేపట్టినటువంటి ఈ యొక్క సర్వే రిపోర్ట్ ఆధారంగా మనకు తెలుస్తుంది. ఇక గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ, చిలకలూరుపేట వచ్చేసి టీడీపీ జనసేన, నర్సరావుపేట వచ్చేసి వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లి టీడీపీ హవా ఉన్నట్టు కూడా ఈ యొక్క సర్వే కూడా తెలపడం జరుగుతుంది. ఎందుకంటే కూటమిగా 3 పార్టీలు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కూటమి కూడా కొంత బలంగానే ఢీకొన్నటువంటి అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సీట్లు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉన్నట్టు కూడా ఈ యొక్క సర్వేలు తెలుపుతున్నారు. ఇక వినుకొండలో వైఎస్ఆర్సీపీ, గురజాలలో వైఎస్ఆర్సీపీ, మాచర్ల ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక దర్శి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి దర్శి విషయానికి వస్తే దర్శిలో కూడా వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయం ఒకసారి చూద్దాం. పర్చూరులో కూటమి పార్టీ, అద్దంకిలో కూడా కూటమి పార్టీ, చీరాలలో వైఎస్ఆర్సీపీ, సతనూతపాడులో వైఎస్ఆర్సీపీ, ఇక ఒంగోలు సంబంధించినటువంటి నియోజకవర్గం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది. కందుకూరు వైఎస్ఆర్సీపీ, కొండపై ఇక వైఎస్ఆర్సీపీ, మార్కాపురం వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. కనిగిరిలో వైఎస్ఆర్సీపీ హవానే ఉన్నట్టు కూడా ఈ యొక్క సర్వేలు కూడా తెలుపుతున్నారు. కవాలిలో వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. ఆత్మకూరు, కొవ్వూరులో వైఎస్ఆర్సీపీ, నెల్లూరు సిటీలో కూటమి పార్టీ జనసేన టీడీపీ బలంగా ఉన్నారు. అక్కడ బలంగా వారి టీడీపీ జనసేన కూటమి పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ యొక్క సర్వేలు కూడా తెలుపుతుంది. ఇక నెల్లూరు రూరల్ విషయం చూసుకుందాం. నెల్లూరు రూరల్లో మొదటగా టీడీపీ హవా ఉండే, దాని తర్వాత కీన్ కంటెంట్ అని చెప్పారు. దాని తర్వాత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్సీపీ హవానే ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక సర్వేపల్లిలో వైఎస్ఆర్సీపీ, గూడూరు వైఎస్ఆర్సీపీ, సూలూరుపేట కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ, బద్వేలు వైఎస్ఆర్సీపీ, రాజంపేటలో కూడా వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. ఇక కడప, కోడూరు, రాయచోటి, పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ హవానే ఎక్కువగా కనిపిస్తుంది. కమలాపురం, జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు, ఆలగడ్డలో ఇక్కడ విషయం చూసుకుంటే కొంత చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కమలాపురంలో టీడీపీ హవా ఉండే, సర్వేలు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సర్వే రిపోర్ట్లో అర్థమవుతుంది. ఇక ప్రొద్దుటూరులో టీడీపీ హవా కనిపిస్తుంది. మొదటగా వైఎస్ఆర్సీపీ హవా కనిపించినప్పుడు కూడా ఇప్పుడు టీడీపీ జనసేన హవా ఉన్నట్టు కూడా ఈ సర్వే తెలుపుతున్నారు. ఇక మైదుకూరు, ఆలగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు ఈ 4 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. ఇక కర్నూలు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయాలు ఒకసారి చూద్దాము. యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటిది, అక్కడ ఏ పార్టీ గెలవబోతుంది అనేది. కర్నూలు, పాణ్యం, నంద్యాల, డోన్ ఈ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. ఇక వనగనపల్లిలో టీడీపీ జనసేన వారు అక్కడ గెలిచేటువంటి అవకాశం కూడా ఈ సర్వే తెలుపుతుంది. ఇక పట్టికొండ, కోడమూరు వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. ఇక ఎమ్మిగనూరు, మంత్రాలయం, అడోన్, ఆలూరు వచ్చేసి ఈ యొక్క 4 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది ఇక్కడ. ఇక రాయదుర్గు వచ్చేసి వైఎస్ఆర్సీపీ, ఉరవకొండ వచ్చేసి వైఎస్ఆర్సీపీ, గుంతకల్ నియోజకవర్గం వచ్చేసి వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక సింగనమలలో వైఎస్ఆర్సీపీ, ఇది అనంతపూర్
పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గం. ఇక అనంతపూర్ అర్బన్ కాన్స్టిట్యూన్సీ వచ్చేసి వైఎస్ఆర్సీపీ, కళ్యాణదుర్గ్, రాప్తాడు, మడకశిర అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడుతున్నాయి. హిందూపూర్ విషయం చూసుకుందాం. హిందూపూర్లో టీడీపీ జనసేన హవా కనిపిస్తుంది పెనుగొండలో. ఇక అంటే హిందూపూర్ విషయం చూసి తెలుసు అందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, అక్కడ దీపిక వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు, నందమూరి బాలకృష్ణ టీడీపీ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు, వారిదే హవా ఉన్నట్టు కూడా సర్వేలు కూడా తెలపడం జరుగుతుంది. ఇక పెనుగొండ సంబంధించిన విషయం చూసుకుంటే పెనుగొండలో వైఎస్ఆర్సీపీ హవా, పుట్టపర్తిలో వైఎస్ఆర్సీపీ, ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ, కదిరిలో వైఎస్ఆర్సీపీ. రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ ఒకసారి చూసుకుందాము. ఇందులో ఉన్నటువంటి తమ్మలపల్లి వైఎస్ఆర్సీపీ, పీలేరు వైఎస్ఆర్సీపీ, మదనపల్లి వైఎస్ఆర్సీపీ, పుంగనూరు వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తుంది. ఇక తిరుపతి, శ్రీకాళహస్తి ఈ 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు కూడా సర్వేలు కూడా తెలుపుతున్నారు. ఇక తిరుపతి అయితే సత్తవీడు నగరి వచ్చేసి టీడీపీ, ఇక సత్తవీడులో కొంత టఫ్ ఫైట్ ఉన్నటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక నెల్లూరు సంబంధించిన విషయం చూద్దాం. గంగాధర, నెల్లూరు, చిత్తూరు ఈ 2 వైఎస్ఆర్సీపీ ఖాతాలకు వెళ్తున్నాయి. పూతలపాటు వచ్చేసి వైఎస్ఆర్సీపీ, పాలమనేరు వచ్చేసి వైఎస్ఆర్సీపీ, కుప్పం వచ్చేసి వైఎస్ఆర్సీపీ హవా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మొత్తానికి ఇప్పుడు మనం డీటెయిల్గా ఈ యొక్క సర్వేని కూడా చూడడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఈ యొక్క సర్వే నిర్వహించినటువంటి విషయాలు కూడా, ఎందుకంటే